గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో గంజాయిని పండించడం, ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయడం చట్టరీత్యా నేరం. అయినా కూడా కొందరు స్మగ్లర్లు గంజాయిని తరలిస్తూ పట్టుబడడం మనం రోజు చూస్తూనే ఉంటాం. దానిని క్షమించరాని నేరంగా చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు జనాలను కూడా అవాక్కు గురి చేస్తోంది. మత్తు పదార్థాల తయారీకి మూలమైన గంజాయి మొక్కలను ఇకపై అఫీషియల్గా పండించుకోవచ్చని హిమాచల్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదముద్ర వేసింది. ఇక ఈ నిర్ణయానికి ప్రతిపక్షం కూడా మద్దతు తెలపడం కొసమెరుపు. రాష్ట్రంలోని ఔషధ పారిశ్రామిక ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేసే తీర్మానాన్ని సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు గంజాయి సాగు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇక గంజాయి సాగుకు సంబంధించి అధ్యయనం చేయడానికి వేసిన కమిటీకి జగత్ సింగ్ నేగినే చైర్మన్ గా నియమించారు. ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఔషధ పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించుకోవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించబోతున్నట్లు జగత్ సింగ్ నేగి స్పష్టం చేశారు. హిమాచల్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళితే మంచిదే, కానీ అదుపు తప్పి పక్కదారి పడితే పరిస్థితి ఏంటి అని సామాజిక కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గంజాయి సాగుకు సంబంధించి కీలక విషయాలను మంత్రి జగత్ సింగ్ నేగి వెల్లడించారు. గంజాయి సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదని, జంతువులు కూడా ఈ పంటను ధ్వంసం చేయవని, ఈ గంజాయి చెట్లకు రోగాలు కూడా రావని వివరించారు. అంతేకాకుండా పరిశ్రమల కోసం ఉపయోగించే గంజాయి సాగుకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమి అవసరం లేదన్నారు. సాంప్రదాయ పంటలు సాధ్యం కాని ప్రాంతాల్లో ఈ గంజాయిని సాగు చేయొచ్చని వివరించారు. అయితే 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగానే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగును చట్టబద్ధం చేసే అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించిన తర్వాతే సభలో ప్రవేశపెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.